ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కి ఫిక్స్ చేశారు. తారక్ ఫ్యాన్స్ అందరికీ మాస్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా వస్తుంది. కొరటాల శివ ఇది వరకు యాక్షన్ సినిమాలు చేశారు, కానీ ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దేవర అప్డేట్స్ కోసం ఒక పక్క ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుంటే, మ్యూజిక్ విషయంలో అనిరుద్ అంత లేట్ చేస్తున్నాడట. అందుకే దేవరకు సరైన ప్రమోషనల్ కంటెంట్ ఇంకా అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదని అంటున్నారు. అయితే సినిమా మీద మాత్రం తారక్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకుంటామని హామీ ఇచ్చారు. ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ సినిమాతో మళ్లీ తిరిగి హిట్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు కొరటాల శివ. అయితే ఎన్టీఆర్ అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎన్టీఆర్ తో దేవర సినిమాలో పనిచేసిన అనుభవాలను కూడా భాస్కర్ మార్టిస్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో ఒక పాట కోసం ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. దేవరలో సాంగుకు డాన్స్ కంపోజ్ చేశా. అందులో క్లిష్టమైన స్టెప్పులు లేవు, చాలా సింపుల్ గా కంపోజ్ చేశా. ఎన్టీఆర్ స్వీట్ డాన్స్ అదిరిపోతుంది, మీరంతా తప్పక ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి జాన్వీ కపూర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇక దేవర సినిమాలో తన పాత్ర బాగుంటుందని, దేవర పార్ట్ 2లో తన పాత్రకు మరింత స్కోప్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో దేవర పార్ట్ 1లో జాన్వీ పాత్ర ఎలా ఉంటుందా, పార్ట్ 2లో ఆమె పాత్రను హైలైట్ చేయనున్నారా అనే ఆసక్తి అభిమానులు నెలకొంది. దేవర పార్ట్ 1 చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.